ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. విశ్రాంతి తరువాత వసుంధర గురువును చూచి, గురువుగారు, స్త్రీలు పురుషుల కన్నా బలహీనులు అని అనుకుంటూ ఉంటారు. స్త్రీలు ఎందుకు అంత బలహీనత కలిగి ఉంటారు? పురుషుల కన్నా ఎందుకు వారికి బలం తక్కువగా ఉంటుంది? ఏ ఏ విషయాల్లో తక్కువగా ఉంటుంది అని అడగగానే సత్యనిష్ఠుడు, చూడు తల్లి, నీవు అడిగిన ప్రశ్న నీ బలహీనతను తెలియజేస్తుంది. సృష్టికి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. అందుకని పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటి 4 చతుర్విధ పురుషార్థాలు చెప్పబడినవి. ఈ బలహీనురాలు అంటే ఏ విషయంలో బలహీనురాలు? జ్ఞానములో ఎటువంటి బలహీనతలు ఉండవు. పురుషులకు సమానమైన జ్ఞానం స్త్రీలు కూడా పొందవచ్చు, ఎటువంటి సందేహము లేదు. అయితే అందువైపు ఆసక్తి చూపాలి వారంతే. ఒక బాట వెలుగుతో నిండి ఉంది, మరొక బాట చీకటితో నిండి ఉంది. ఏ బాటలో ప్రయాణిస్తారు? అందరూ వెలుగులోనే ప్రయాణించాలనుకుంటారు కదా, చీకటిలో ప్రయాణించాలనుకోరు కదా. స్త్రీలైనా పురుషులైనా వెలుగులోనే ప్రయాణించాలి. ఆ ప్రయాణం అనేది జీవన గమ్యం. వెలుగు అంటే జ్ఞానం. జ్ఞానం పొందడంలో స్త్రీలు ఎటువంటి అర్హత లేదు అనడానికి ఎక్కడ కూడా ప్రమాణం లేదు, శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. ఈశ్వరుని చూడండి, పరమేశ్వరుడు సగం శరీరం భార్యకి ఇచ్చాడు, అర్ధనారీశ్వరుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయితే ఆయన వక్షస్థలంలోనే పెట్టుకున్నాడు, బ్రహ్మదేవుడు తన ఒడిలోనే కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఇక్కడ మీరు చెప్తున్నది కూడా నాకు బలహీనతలోనే కనబడుతుంది. పార్వతి పరమేశ్వరుడికి అర్ధ శరీరం ఇచ్చిందని మీరు చెప్పలేదు. విష్ణు వచ్చే స్థలంలో శ్రీదేవి ఉంది అని, భూదేవి ఉంది అన్నారు, కానీ వారిలో మహావిష్ణువు ఉన్నాడని చెప్పడం లేదు. ఒడిలో సరస్వతి ఉంది, కానీ సరస్వతి అందా నిండి ఉంది అని చెప్పలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? తల్లి, ఇది ఎంత మాత్రము పురుషాధిక్యత కాదు. ఎందుకంటే ప్రకృతి తల్లి, ప్రకృతి పరంగా స్త్రీలకు మార్పులు ఉంటాయి, అవి పురుషులలో ఆ మార్పులు ఉండవు. అనుసరించి ఏ విధంగా ప్రకృతి మారుతూ ఉంటుందో అదే విధంగా స్త్రీలు కూడా ఋతుస్రావం నుంచి గర్భధారణ, పిల్లలను కనడం, వారిని పెంచడం కూడా వారి బాధ్యతగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగిన త్రిమూర్తుల యొక్క సమాధానం ఏమిటంటే, సృష్టికర్త తాను ఒక పురుషుడని మనం ముందే చెప్పుకున్నాం. తన నుంచి విడిపోయినటువంటి ఈ సృష్టి ప్రకృతిగా మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఆధిక్యత అని కాదు, ఒక విశ్వశక్తి సృష్టికర్త నుండి వచ్చినటువంటి స్త్రీ అనేటువంటి శక్తి ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉంది, పురుష శక్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉంది. అంటే ప్రకృతి తనలోనే పురుషుని ప్రతిబింబాన్ని చూపెడుతూ ఉంది. పురుషుని మనం స్వయంగా చూడలేము, కానీ ఆ ప్రతిబింబము ప్రకృతిలో మనం చూస్తున్నాం. కనుక త్రిమూర్తులు కూడా ప్రకృతిని ముందుంచుకొని తర్వాత వారు వెనకల ఉంటారు. చెప్పినట్లు ఇప్పుడు ఉదాహరణకు త్రిమూర్తుల యొక్క సంపూర్ణ నామాలు అంటే పేర్లు ఎలా పిలుస్తారో చూడు. పార్వతి పరమేశ్వరుడు అంటారే, కానీ పరమేశ్వరుడు పార్వతి అంటారు కదా, పార్వతి ముందుంది కదా. ఇప్పుడు ఈ విధంగా లక్ష్మీనారాయణుడు అంటారు, అంతేగాని నారాయణుడు లక్ష్మి అంటారు కదా. అంటే ఇప్పుడు ముందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది కదా. అంటే ఆమె ఎందుకు ముందుంది? అప్పుడు పురుషుడి కంటే ఆమె ఆధిక్యమైన అనుకున్నట్లు భావన చెందాలా? భౌతిక ప్రపంచం ఆధారంగా చేసుకొని ఆలోచిస్తే మనకు అలాగే గోచరిస్తుంది. సకల విద్యలకు అధినేత అయిన సరస్వతి బ్రహ్మదేవుని ఒడిలో ఉందంటే సరస్వతి బ్రహ్మదేవుడని అంటారు, కానీ బ్రహ్మ సరస్వతి అని అనరు. ఇప్పుడు నీకు అర్థమైందా? పురుష ధర్మం వేరు, స్త్రీ ధర్మం వేరు, కానీ రెండు సమానమైనవి. వారి బాధ్యతలు వేరు, వీరి బాధ్యతలు వేరు. మాత్రాన బలహీనులని మనం చెప్పుకోకూడదు. సమానానికి ఇది ఇరువురు సమానమే. మిగిలిన కర్మలలో చూస్తే స్త్రీలు చాలా బాధ్యత కలిగినటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. పిల్లలను కనడం, వారిని పెంచి పోషించడం, పెద్ద చేయడం, అంటే ఇవన్నీ కూడా సహనం ఉండాలి, తగినటువంటి జ్ఞానం ఉండాలి. పిల్లలను ఎలా పెంచాలో, ఎలా వారిని మేధావులుగా తయారు చేయాలో, ఉన్నతమైన స్థితిలో చూడాలో అని ఆ తల్లి ఆలోచనలన్నీ కూడా వారిని అటువంటి దారి వైపు నడిపిస్తుంది. వారికి సమయానికి ఆహారము అన్నీ అందించేది కూడా స్త్రీ. గృహానికి పరిమితమై ఉంటుంది కనుక వ్యక్తిలో కాసంత తగ్గిన బాధ్యతలు
స్త్రీదే బాధ్యత ఎక్కువ, స్త్రీలది ఎక్కువ బాధ్యత, ఎక్కువ కర్మల యొక్క ప్రభావం కూడా వారికే ఉంటుంది. అంటే వారి యొక్క కర్మను ధర్మానుసారం నిర్వర్తిస్తూ ఉంటారు. పురుషులు వారి ధర్మం వేరు. ఎందుకంటే పోషణ కోసం సంపాదించాలి, సంపాదించడం కోసం కష్టాలు సుఖాలన్నింటిని భరిస్తూ సంపాదిస్తూ ఇంటికి కావలసినటువంటి తెచ్చేస్తూ ఉండడం అనేది పురుషుల బాధ్యత. బాధ్యతల పరంగా వారు శారీరక ఆరోగ్యత కలిగి ఉండిన పురుషులు, స్త్రీల యొక్క పనులన్నీ పురుషులు చేయలేరు కదా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం భావించకూడదు. జీవన ప్రయాణంలో ఇరువురు కూడా సమాన జ్ఞానవంతులే. ఎవరి జ్ఞానము వారికి, ఎవరి బాధ్యత వారికి వారు క్రమంగా ధర్మబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించినప్పుడు మాత్రమే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చక్కటి మార్గంలో, వెలుగు మార్గంలో ప్రయాణిస్తుంది. అలా కాకుండా వేరు భావాలతో పురుషుడు నేను ఆధిక్యత కలిగిన వాడిని, నా మాట నువ్వు వినాలి, నువ్వు నాకు బానిస అన్నట్టుగా ప్రవర్తిస్తే స్త్రీలు ఏమాత్రం తీసిపోరు. కొంతకాలం భరిస్తారు, ఆ తర్వాత ఏం చేయాలో వారు చేస్తారు. అధర్మం అనేది స్త్రీల వైపు ఉంటుంది, పురుషుల వైపు ఉంటుంది, దాన్ని ఆచరించే విధానాన్ని బట్టి. వీటికి మూల కారణం చిత్తవృత్తులే. బలహీనతలు మనం మనసులో పెట్టుకొని మనం బలహీనులం అనుకుంటుంటే స్త్రీలు ఎంతకాలమైనా వారు బలహీనులే. ఎందుకంటే పూర్వకాలం మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢాచారాలతో స్త్రీలను గ్రహానికే పరిమితం చేసి ధర్మ విరుద్ధంగా పురుషులు ప్రవర్తించేవారు. ఈ ప్రస్తుతం మార్పు అనేది జరుగుతూ ఉంది. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో అయితే పురుషుల కన్నా వారే ఆధిక్యత కూడా చూపిస్తూ ఉన్నారు. కనుక స్త్రీ పురుషుల మధ్య తేడాల గురించి మనం తర్కించుకోవడం సరికాదు. ఇవన్నీ కూడా చిత్తం చేసే మాయ అని మనం అనుకుంటే మనం అన్ని జయించడానికి పతంజలి మహర్షి అభ్యాసము వైరాగ్యం అని చెప్పబడింది. పతంజలి మహర్షి కూడా ఈ జ్ఞానం పురుషులకే అని, స్త్రీలకు మాత్రం కాదని ఎక్కడ చెప్పలేదు కదా అని సత్యనిష్ఠులు తెలియజేసి, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.